హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. వెల్కమ్ టు పవన్ ప్లస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన మూవీ రివ్యూ మాస్ మహారాజా నటించిన డెబ్బైదవ చిత్రం మాస్ జాతర. ఈ కథ విషయానికి వస్తే మన హీరో లక్ష్మణ్, రవితేజ గారి క్యారెక్టర్ లక్ష్మణ్ ఒక సిన్సియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. వరంగల్ నుంచి హీరో శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అవుతాడు అనమాట. శ్రీకాకుళం అటవీ ప్రాంతం ట్రాన్స్ఫర్ అవుతాడు. అదే ఊర్లో మన శివుడు, మన నవీన్ చంద్ర క్యారెక్టర్ అక్కడ ఉన్న ప్రజలతో వ్యవసాయం చేపిస్తాడు. మన గంజాయి మొక్కల వ్యవసాయం చేపిస్తాడు అనమాట. ఆ గంజాయి మొక్కల వ్యవసాయాన్ని మన హీరో లక్ష్మణ్ గారు అడ్డుకున్నారా లేదా, అది ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అనమాట బయట రాష్ట్రాలకి, కలకత్తాకి, వేరే ప్లేస్లకి. అడ్డుకున్నాడా లేదా, దాన్ని నిర్మూలించినా లేదా, అదే చుట్టూ తిరుగుతుంటారు. స్టోరీ అంతే, పెద్ద స్టోరీ ఏమి ఉండదు. లాస్ట్ కి మన హీరో గారు దాన్ని అంతం చేసినా లేదా అనేది స్టోరీ అనమాట. అది మీరు స్క్రీన్ పైన చూడాల్సిందే. ఇక నటీనటుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే మెయిన్ గా రవితేజ గారు వన్ మ్యాన్ షో, అంతే, ఏం లేదు. ఇక స్టోరీ ఏం నార్మల్ ఉంటుంది. ఇక రవితేజ గారి ఎనర్జీ నుంచి మామూలుగా చెప్పక్కర్లేదు. ఆయన ఎవర్ గ్రీన్ అనమాట. ప్రీవియస్ పోలీస్ ఆఫీసర్ చేసిన కదా విక్రమార్కుడు, తర్వాత మనకి క్రాక్, అందులో నుంచి కూడా బయటికి రాలేదు అనిపిస్తుంది. అదే యాటిట్యూడ్ తోటి ఉంటాడు, క్రాక్ యాటిట్యూడ్ ఉంటుంది ఇందులో కూడా. వన్ టైం వాచబుల్ అనమాట. మన రవితేజ గారి గురించి ఒక్కసారి చూడొచ్చు మూవీ. ఇక తర్వాత హీరోయిన్ విషయానికి వస్తే 2-3 సీన్లు ఉంటాయి. ఇంకా అంత చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి కానీ అంత మనం ఇంప్రెస్ ఏం కాము. ఓకే, తను ఉన్న క్యారెక్టర్ కూడా, తన డ్యాన్స్ కానీ కొన్ని సీన్స్ కానీ బాగానే చేసింది, పర్లేదు. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చి మన రాజేంద్ర ప్రసాద్ గారు, మన రవితేజ గారి తాత క్యారెక్టర్ చేసిండు. మొత్తం ఆయనే ఉంటుంది, ఆయన చేతుల మీద ఉంటుంది అనమాట. ఓకే, పర్లేదు, అంత చెప్పుకోదగ్గ క్యారెక్టర్ అయితే ఏం కాదు. నెక్స్ట్ విషయానికి వస్తే నవీన్ చంద్ర గారు నాకు తెలిసి ఇంకా అరవింద సమేత నుంచి బయటికి రాలే అనిపిస్తుంది. అదే యాక్టింగ్ లెవెల్స్ అదే ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ కూడా సేమ్ మనకి అరవింద సమేత గుర్తొస్తుంటుంది నవీన్ చంద్ర గారి. అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ షాట్ చాలా పవర్ఫుల్ గా చూపిస్తారు నవీన్ చంద్ర గారిని. ఇంత పవర్ఫుల్ గా చూపించి లాస్ట్కి వచ్చేసరికి అంత పవర్ఫుల్ ఉండదు క్యారెక్టర్, కాంప్రమైజ్ అవుతున్నట్టు ఏదో ఉంటుందన్న అంత పవర్ఫుల్ అనిపించదు మనకి. ఫస్ట్ సీన్ లో ఉన్న ఇంప్రెస్ అనేది, అంత పవర్ఫుల్ అనేది మనకి లాస్ట్ వరకు ఎంగేజ్ ఉండదు అనమాట. ఆ క్యారెక్టర్ హీరో విలన్ అన్నట్టు అనిపిస్తుంది తప్పించి అంత ఇంప్రెసివ్ ఏం అనిపించదు క్యారెక్టర్. నార్మల్ ఉంటుంది మూవీ, అంతే. రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా మూవీ అనమాట, అంతే. ఇది ఒక 4 పాటలు, 4 ఫైట్లు, 2-3 కామెడీ సీన్లు, గంజాయి చుట్టూ తిరుగుతుంటది, అంతే. పెద్ద స్కోప్ ఏమి ఉండదు, ఇలాగ స్టోరీ ఏమి ఉండదు. డైరెక్షన్ కూడా అంత ఏం అనిపించదు. స్క్రీన్ ప్లే కూడా నార్మల్ అనిపిస్తుంది మనకి. సాంగ్స్ మాత్రం మనకి మైండ్లో ఏం రిజిస్టర్ కావు, నార్మల్గా పోతూ ఉంటాయి సాంగ్స్, అంతేగాని ఒక మైండ్లో రిజిస్టర్ అయ్యే సాంగ్స్ అయితే ఏం కాదు. గూస్ బంప్స్ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇందులో ఏం లేదు. ఒక క్రాక్ విక్రమార్కుడు పోలీస్ క్యారెక్టర్ మనం ఊహించుకొని అట్లా పోతే మాత్రం ఏం ఉండదు, మీరు డిసప్పాయింట్ అవుతారు. అంతా అని చెప్పి వేస్ట్ అని ఏం లేదు. ఒక్కసారి వన్ టైం వాచ్ఫుల్ మూవీ అనమాట, అంతే. ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఏం ఉండదు మనకి. ఇలా గంజాయి వాడడం వల్ల ఏమవుతుందని వాడు చిన్న చిన్న సీన్లు ఉంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు చనిపోవడం, అతను మారిపోవడం, అతను చంపడం, ఇట్లాంటి చిన్న చిన్న సీన్స్ ఉంటుంది తప్పించి పెద్ద ఒక మెసేజ్ ఇద్దాం అన్నది అయితే ఏం ఉండదు. నార్మల్గా స్టోరీ వెళ్ళిపోతుంటుంది. ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వన్ టైం వాచబుల్. అది కూడా రవితేజ గారి గురించి మాస్ ఎనర్జీ పర్ఫార్మెన్స్ కోసం చూడాలి తప్పించి కొత్తగా ఏముండదు. ఏం కోరుకోకండి, ఏముండదు, నార్మల్గా ఉంటుంది. రవితేజ గారి పర్ఫార్మెన్స్, అతను కామెడీ టైమింగ్, అంటే పాత మూవీస్ ఉన్నాయి కదా, అవి రిఫరెన్స్ గా తీసుకున్నారు కొన్ని సీన్లు. అక్కడ మనకి ఎంగేజ్ అనిపిస్తుంది అన్నమాట. రవితేజ గారి పాత చరిష్మా వస్తుంది. అదే తప్పించి సెకండ్ హాఫ్ లో మొత్తం ఇక మాస్ 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 ఉంటుంది. లాస్ట్ ఒక 20 minutes ఫైటే ఉంటుంది లాస్ట్. వన్ టైం వాచబుల్, అంతే. ఇప్పటి వరకు ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేయండి. కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, జై శ్రీరామ్, జై హింద్.